ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. గుజరాత్ టైటన్స్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడడంతో సన్రైజర్స్ కేవలం 86 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ అద్భుత విజయంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా వరుసగా 5వ విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 61, వాషింగ్టన్ సుందర్ 50 అర్ధశతకంతో రాణించి జట్టుకు ఒక గౌరవప్రదమైన స్కోరు అందించారు. నిశాంత్ సింధు 22 పరుగులు జోడించి సన్రైజర్స్ బౌలర్లలో షకీబ్ హుసేన్, ప్రఫుల్ ఇంగే తలో 2 వికెట్లు తీయగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 1 వికెట్ సాధించాడు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. రబాడా తన 15 బంతులతో టాప్ ఆర్డర్ను దెబ్బతీశాడు. ఇషాన్ కిషన్ 11, హెన్రీ క్లాసెన్ 14 తక్కువ పరుగులకే వెనుదిరగడంతో హైదరాబాద్ పీకల్లో కష్టాల్లో పడింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 19 కాసేపు పోరాడినా అది జట్టును గట్టెక్కించలేకపోయింది. ప్రసిద్ధ్ కృష్ణ హోల్డర్ దాటికి మిడిల్ ఆర్డర్లో మేకపేడలా కూలిపోయింది. చివరగా రషీద్ ఖాన్ మాయాజాలంతో ప్రఫుల్ ఇంగేను స్టంపౌట్ చేయడంతో 14.5 ఓవర్లలో 86 పరుగులకే సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. గుజరాత్ బౌలర్లలో కగిసర్ రబాడా 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ఇన్నింగ్స్ ఆరంభంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ను దెబ్బతీశాడు. జేసన్ హోల్డర్ కూడా 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ 3 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా రషీద్ ఖాన్, సిరాజ్ చెరో వికెట్ తీశారు. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి గుజరాత్ టైటన్స్ ఒక ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంకా జీటీ పేసర్ల దాటికి ఆరెంజ్ ఆర్మీ తొలి ఓవర్లోనే కీలక వికెట్లు కోల్పోయింది. హెడ్ 0, అభిషేక్ శర్మ 6, ఇషాన్ కిషన్ 11, స్మరన్ 9, క్లాసెన్ 14, సలీల్ అరోరా 16, నితీష్ కుమార్ రెడ్డి 2 దారుణంగా విఫలమయ్యారు. దీంతో కమిన్స్ సేన 14.5 ఓవర్లలో 86 పరుగులకే ఆల్అవుట్ అయింది.